బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మర్డర్ కేసు మీరిపేట మాధవి హత్య. మాధవి భర్త గురుమూర్తి మాధవిని చంపి ఆ తర్వాత ముక్కలుగా నరికి ఉడికించి పొడించేసి చెరువులో కలిపేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు కొన్ని రోజుల పాటు సాక్ష్యాలను సేకరించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ కేసులో పోలీసులు ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో చాలా సంచలన విషయాలు పేర్కొన్నారు. మాధవిని గురుమూర్తి ఒక్కడే చంపలేదు అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గురుమూర్తి చెప్తున్నాడు మాధవిని నేను ఒక్కడనే చంపాను అని చెప్తున్నాడు. ఆ రోజు సినిమాకి తీసుకువెళ్ళాడు, తర్వాత ఇంటికి తీసుకొచ్చి గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత మాధవిని కొట్టాడు. మాధవి చనిపోయిన తర్వాత ముక్కలుగా నరికి ఆ తర్వాత బకెట్లో ఉడకబెట్టి కుక్కర్లో కూడా ఉడికించి ఆ తర్వాత పొడించేసి చెరువులో పడేశాను అని చెప్తున్నాడు గురుమూర్తి. తను ఒక్కరినే ఈ పని చేశానని చెప్తున్నాడు. కానీ ఈ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు మాత్రం సంచలన విషయాలు చెప్తున్నారు. గురుమూర్తి ఒక్కడే చంపలేదు అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. గురుమూర్తికి మరో 3 సహాయం చేశారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. గురుమూర్తికి సహాయం చేసిన వారిలో 2 మహిళలు కూడా ఉన్నారు అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్లో A1 గురుమూర్తి మరో 3 పేర్లు కూడా చేర్చారు. పరారీలో మిగతా 3 ఉన్నారు అని అందులో పేర్కొన్నారు. గురుమూర్తిని కస్టడీలోకి తీసుకుని మీర్పేట పోలీసులు విచారిస్తున్నారు. మా ప్రతినిధి దేవిక ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. దేవిక, తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించిన కేసు మీర్పేట కేసు. మాధవిని గురుమూర్తి ఎంత దారుణంగా కర్కశంగా చంపాడో, సొంత భార్యను కర్కశంగా చంపి పొడుంచేసి చెరువులో కలిపేశాడు. నేను ఒక్కరిని ఈ పని చేస్తానని గురుమూర్తి చెప్తున్నాడు. కానీ పోలీసులు మాత్రం మరికొంతమంది మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరో 2 మహిళలు కూడా ఉన్నారు అని. సో ఆ దిశగా పోలీసులకు ఏమన్నా ఆధారాలు లభిస్తున్నాయా? సో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మీర్పేట్ మర్డర్ కేసు అనేది సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే హత్య చేసిన విధానం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా వెన్నులో వణుకు పుట్టేలాగా ఉందని చెప్పొచ్చు. అంటే కేవలం పంచాయతీ పెట్టి పరువు తీసిందని ఒకే ఒక కారణంతో గురుమూర్తి తన భార్యను ఎలాగైనా చంపాలి అంటూ కూడా ముందుగానే స్కెచ్ వేసుకోవడం జరిగింది. తను ఏ విధంగా అయితే స్కెచ్ వేశాడో ఆ స్కెచ్ లో భాగంగానే 15వ తారీఖు తన చెల్లెలి ఇంటికి వీళ్ళందరూ కూడా కలిసి వెళ్ళడం జరిగింది. అంటే వెంకట మాధవి, గురుమూర్తి అలాగే 2 పిల్లల్ని తీసుకొని కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ పిల్లల్ని వదిలేసి మళ్ళీ 15వ తారీఖు ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చాక ఎందుకు మా ఇంటికి పంపించట్లేదు అంటూ కూడా వెంకట మాధవి ప్రశ్నించినప్పటికీ కూడా అతను మాత్రం నేను పంపించను, నువ్వు ఎలాగైనా సరే ఇక్కడే ఉండాలి అంటూ కూడా తన మీద సీరియస్ అవ్వడం జరిగింది. పక్కా ప్లాన్ తోనే తన గోడకేసి గుద్ది గొంతు నులిమేసి చనిపోయిన తర్వాత ఇంకొకటి ఇక్కడ పోలీసులు సంచలన విషయాలు అయితే రిమాండ్ దాంట్లో అయితే రాశారని చెప్పొచ్చు. ఎందుకంటే రోహిత్, చనిపోయిన తర్వాత మాధవి మృతదేహం దగ్గర డాన్సులు వేసినట్టుగా కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. అదే విధంగా వెంటనే తను చనిపోయిన తర్వాత ఆ మృతదేహాన్ని ముక్కలుగా చేసి కొన్ని భాగాలని కుక్కర్ లో అలాగే హీటర్ లో ఉడికించి ఎటువంటి అనుమానం రాకుండా తను ఎలాగైతే పక్కా ప్లాన్ తో వేసుకున్నాడు. అంటే అతని వృత్తి రీత్యా కూడా చూసుకుంటే అతను 15 సంవత్సరాలు ఆర్మీలో పనిచేశాడు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇక్కడ ఉపయోగించాడు అంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. తను ఏ విధంగా అయితే స్కెచ్ వేశాడో అదే విధంగా ముందుగానే ప్లాన్ ప్రకారం తెచ్చుకున్న మొద్దు అలాగే పెద్ద హీటర్, బకెట్ అలాగే కుక్కర్, కడాయి ఇవన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదే విధంగా దాంట్లో అతి దారుణంగా తన అంటే 13 ఏళ్లు కాపురం చేసి 2 పిల్లల్ని అంటే తన వంశాన్ని పెంచింది అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా తన భార్యను అతి కిరాతకంగా చంపడం జరిగింది. చంపిన తర్వాత బాడీ పార్ట్లు ఎక్కడ దొరకకుండా కొన్ని దగ్గరలో ఉన్న పెద్ద చెరువు. వీళ్ళెవరు ఇందులో A2, A3, A4 కిరణ్ అని పేరు కనిపిస్తోంది. ఇలా మిగిలిన 3 కూడా ఎవరు, వాళ్ళు ఎక్కడున్నట్టుగా తెలుస్తోంది? ఎస్ రోహిత్, ఏదైతే 10 పేజీల రిమాండ్ ఆధారాలతో చూసుకుంటే గనక రిపోర్ట్ లో చూసుకుంటే గనక 20 సాక్ష్యాలను కూడా పోలీసులు అందులో గుర్తించడం జరిగింది. ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎవరైతే A2 గా, A3 గా, A4 గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు గురుమూర్తి కుటుంబ సభ్యులు అంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. సోదరి సుజాత అలాగే తల్లి లక్ష్మమ్మ అలాగే సోదరుడు కిరణ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గురుమూర్తి కుటుంబ సభ్యులు అన్నట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇదంతా చేయడానికి 3వ వ్యక్తి ఎవరు లేరంటూ కూడా గురుమూర్తి పోలీసుల ముందు ఒప్పుకున్నప్పటికీ కూడా కానీ ఇతనికి సహాయం చేసింది మాత్రం తల్లి
సుబ్బ లక్ష్మమ్మ, అలాగే సోదరుడు కిరణ్, అలాగే వాళ్ళ సోదరి సుజాత వీళ్ళ హస్తం ఉంది అంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ లో కూడా వాళ్ళు ఉన్నట్టుగా కూడా పోలీసులు నిర్ధారించారు. అదే విధంగా ఏవైతే హత్యకు సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో బకెట్, హీటర్, కడాయి, మొద్దు, అలాగే ఫినైల్ అదంతా క్లీన్ చేయడానికి సంబంధించిన బట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పోలీసులు సాక్ష్యాలుగా తీసుకొని కోర్టులో అయితే చూపించబోతున్నారు. మరి దీనికి సంబంధించి వచ్చే నెల మార్చిలో దీనికి సంబంధించి ఎలాంటి తీర్పు వస్తుంది అనేది కూడా చూసే ప్రయత్నం కూడా చూడాల్సిందని చెప్పొచ్చు రోహిత్. రైట్ దేవిక, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసు మీర్పేట మాధవి హత్య కేసు. భర్తే దారుణంగా భార్యను చంపి ఆ తర్వాత ముక్కలు ముక్కలుగా నరికి ఆమెను పొడించేసి చెరువులో కలిపేశాడు. ఎక్కడ కలిపాడు, ఆ చెరువు దగ్గర కూడా వెళ్ళి చూపించాడు. కానీ ఇదంతా తను ఒక్కడనే చేశాను అని పోలీసుల గురుమూర్తి చెప్తున్నాడు. కానీ పోలీసులు మాత్రం మరో ముగ్గురు ఇందులో ఉన్నారు అంటూ మరో ముగ్గురిని కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. A1 గురుమూర్తి అయితే A2, A3, A4 మరో ముగ్గురు ఉన్నారు. వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారని చెప్తున్నారు. మీరు ఆ కాపీని కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇందులో A1 గురుమూర్తి, A2, A3, A4 మరో ముగ్గురు పేర్లు కూడా మనకి అక్కడ కనిపిస్తున్నాయి. ఆ ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తే ఇంకా చాలా విషయాల వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది అని పోలీసులు భావిస్తూ ఉన్నారు. గురుమూర్తిని ప్రస్తుతం కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. చూద్దాం మరి ఆ ముగ్గురు దొరికితే ఇంకెటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయో.